మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. ఏంటి అందరూ సడన్ గా పిలిచావు? నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏ శ్రీదేవి మానేస్తున్నావా? అప్పుడే ఈ మధ్య పాపులర్ అవుతున్నావు. చూసావా నిన్న కాక మొన్న వచ్చాడు అప్పుడే మానేస్తాడంట. ఎప్పుడో నిర్ణయం తీసుకోతారు. నెలలో 4 ఎపిసోడ్లు చేస్తున్నావు, ముందు నువ్వే మానేయాలి. బాగా బోర్ కొట్టావు. ఏంటి నిర్ణయం చెప్పలేదు ఇంతకి? నేను 7 అడుగులు వేద్దామని నిర్ణయం తీసుకున్నా. 36 అడుగులు ఎవడొద్దన్నాడు? అరే నాకు తోడు దొరికిందబ్బా, 7 అడుగులు వేయాలనుకుంటున్నాను నేను. పాలల్లోకా తోడు నాకు తోడు దొరికింది. ఎవడో చెప్పుకుంటా, సీక్రెట్ మెయింటైన్ చేయాలి. కానీ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది ఆ తోడు కాదు నాన్న, పర్మనెంట్ గా లైఫ్ లో ఒక తోడు కోసం నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను. అలాంటి ఆశ నాకు ఫుల్ఫిల్ చేసుకోబోతున్నా. భయ్యా పాలల్లో తోడు దొరికితే పెరిగొద్ది, అదే నీ లైఫ్ లో తోడు దొరికిందంటే చిరుగుద్ది. చూసుకో. పెళ్లి చేసుకుని ఎవడు బాగుపడ్డాడు? రాంప్రసాద్ చూడు, బట్ట దుకుతాడు, ఐరన్ చేస్తాడు. ఇంట్లో ఎక్స్ట్రా మాడద్దు. బట్టలు మాత్రం అవుతా ఐరన్ చేయను. ఆడు చూడు పెళ్లి చేసుకుని ఎప్పుడు పక్కింట్లో ఉంటాడు. అవునా? పక్కన కూడా మందే బ్రదర్. నిజం చెప్పాలంటే అపార్ట్మెంట్ మొత్తం నాదే. అందుకే చెప్తున్నాను, పెళ్లి చేసుకో. 4 కరెంట్ బిల్లులు కట్టాలి. బ్రో పెళ్లికి ముందు పోరి అని తిరుగుతావు, పెళ్లి తర్వాత సారీ అని పట్టుకొని చెప్తూ ఉంటావు. నేను పెళ్లి చూస్తా. అక్కడ అంత దగ్గరగా ఉంటే పెళ్లి కాదు. అయినా ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకుని బాగుపడ్డ మగవాడి పేరు ఒక్కడు చెప్పు. ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? భయ్యా న్యూటన్ కి పెళ్లి కాలేదు కాబట్టి ఆపిల్ పడితే గురుత్వాకర్షణ శక్తి ఉందని కనిపెట్టాడు. పెళ్లి అయితే జ్యూస్ చేసి పెళ్ళానికి ఇచ్చేవాడు. అన్నా నా మాట విని తాళి కట్టకన్నా. ఏరా ఒక తాళి కట్టావనుకో కరెంట్ బిల్లు కట్టాలి, రేషన్ బిల్లు కట్టాలి, పిల్లలకు స్కూల్ బిల్లు కట్టాలి. ఇవన్నీ కాదని అది చీర ఆరేసుకోవడానికి తాడు కూడా మనమే కట్టాలన్నా. ఇన్ని కట్టి ఫ్యాన్ తాడు కట్టాలి మనం. మీరు ఎంత చెప్పినా సరే నేను మాత్రం డిసైడ్ అయిపోయినా బా. ఏమని చెడిపోదామనే? నాశనం అయిపోదామనా? శ్రీదేవి మానేద్దామనా? నేను చెప్పేది ఏంటి, మీరు చెప్పేది ఏంట్రా? పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయ్యానరా నేను. ఎవ్వడేం చేయలేడు. సీరియస్ చెప్తాను, పెళ్లికి భోజనంకి వస్తాం. ఇగో నువ్వు పెళ్లి కాకముందు మానసు, పెళ్లి అయితే మైనస్ అన్నా. ఏం ఉండదు. ఇంకో విషయం చెప్పనా? ఏసీకి రిమోట్ ఉంటది, టీవీకి రిమోట్ ఉంటది, పెళ్లి అయితే పెళ్ళం చేత రిమోట్ ఉంటది. ఆ రిమోట్ నువ్వే అవుతావు. అండర్వేర్ లేకుండా బతకొచ్చు కానీ పిల్ల అండర్లో బతకలేవన్నా. ఇదిగో ఆడదాని అవసరం మనకు ఒకే ఒక దగ్గర ఉంటుంది, వీపు తోముకోవడానికి. అవసరమైతే బ్రష్ ఎట్టి తోముకో. అందుకని ముగ్గురు చేసుకున్నావా? సరే మీ డెసిషన్ అంతా కాదు కానీ మా ఫ్రెండ్స్ అందరు కూడా పిలుస్తాను. వాళ్ళ డెసిషన్ ఏంటో తెలుసుకొని అప్పుడు డిసైడ్ చేద్దాం. వాడు వచ్చినా అదే చెప్తాడు ఫైనల్ గా. మీతో రమ్మని రమ్మను. హలో కృష్ణనగర్ బ్యాచ్. వచ్చేసారా? వచ్చేసారా? ఎందుకేంటి విశేషం? ఎలా పిలిచాం మమ్మల్ని? నేను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పాను కదా, సో మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం పిలిచారా? అంటే జీవితంలో నేను ఫాలో అవుదాం అనుకుంటున్నా, మరి నువ్వు వెన్న ఫాలో అయితే బాగుంటుంది. అంటే నువ్వు చాలా పర్సనల్ గా తీసుకుంటున్నట్టున్నావు. అది కాదు కానీ నువ్వు చెప్పు, పెళ్లి చేసుకోవాలా వద్దా? నేనైతే పెళ్లి ఇంకా చేసుకోలేదు కాబట్టి నాకు తెలియదు. సో పెళ్లి చేసుకున్న అడిగితే చెప్తారు వాళ్ళు. నేను చెప్తుంది అదే, పెళ్లి చేసుకోవద్దు అంటే మనడంతా మీ నిర్ణయం తెలుసుకుందాని వచ్చాడు. ఐసు చెప్పు, పెళ్లి అంతా చేసుకుంటే బాగుంటుంది అసలు. మనసన్నా పెళ్లి అంటున్నావు, మొన్న పబ్బు దగ్గర కలిసింది సుజాతతోనా పోనీ రెస్టారెంట్ దగ్గర కలిసింది సునీతతోట? అది నువ్వు నేను కాదు. అమ్మాయిని అడుగుదాం. అమ్మా ఈయన పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? వద్దు మానస్. చూసావా, వాళ్ళకి పెళ్లి మాత్రం వద్దు. అరే
ఆమె పేరు తెలుసా? కాజల్. మన షోకు కాజల్ వచ్చిందా? ఆ. అటు పక్క లిప్స్టిక్ వచ్చింది, ఇటు పక్క ఐలాష్ కూడా వచ్చిందిరా. కాదు ఐషు, రీసెంట్ గా నేను హీరోగా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను. అందులో నువ్వు హీరోయిన్ గా చేస్తావా? స్టోరీ ఏంటి? ఫస్ట్ నేను నీకు ప్రపోజ్ చేస్తాను, వెంటనే ఒక లిప్ లాక్. తర్వాత మీ తాతయ్య క్యారెక్టర్ చచ్చిపోతారు, అప్పుడు లిప్ లాక్. తర్వాత మా తాత క్యారెక్టర్ చచ్చిపోతారు, ఒక లిప్ లాక్. మొత్తం ఎంత? 1 కోటి. మూవీ బడ్జెటా? కాదు లిప్ లాక్లే. కాదు లిప్ లాక్లే. చూసావు కదా, ఇంతమంది పెళ్లి వద్దు వద్దు అంటున్నారు. ఏం డిసైడ్ చేసుకున్నావు? ఇవన్నీ కాదు, నేను మీ అందరికి ఫస్ట్ బ్యాచిలర్ పార్టీ ఇద్దామని డిసైడ్ అయ్యా. అది అయిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి, ఓకేనా? సరే గానీ మానస్, నువ్వు పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏం కావాలి? ఏం కాదు, నువ్వు హ్యాపీ ప్యాంట్ షర్ట్ వేసుకుని బయట తిరగచ్చు, ప్యాంట్ షర్ట్ వేసుకుని బయట తిరగచ్చు. భాస్కర్, ఇవన్నీ కాదు, ఆడి కర్మ ఆడే పోతాడు కానీ పార్టీ ఇస్తా అన్నాడు, బ్యాచిలర్ పార్టీ. ఆ పార్టీ ఏం చేద్దాం ఫస్ట్? బ్యాచిలర్ పార్టీ అంటే ఫుల్ ఉంటది, వేసిపోదాం. అవును మానస్, ఇంతకీ పార్టీ అంటే ఎలా రన్ చేసావు? శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాచిలర్ పార్టీ ఉంది, ప్లీజ్ కమ్. ఎవరు ఇక్కడ మమ్మల్ని పిలిచింది? మ్యామ్ నేనే పిలిచాను. యు లుకింగ్ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ మ్యామ్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. హే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు కని విని ఎరుగని రీతిలో నా బ్యాచిలర్ పార్టీని అరేంజ్ చేయాలి. మేడం, బ్యాచిలర్ పార్టీ అంటే కంపల్సరీ మందు ఉండాలి. మ్యామ్, వీడు అనుకుంటున్నట్టు ఆ మందు పార్టీ కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ బ్యాచిలర్ పార్టీలో ఎంటర్టైన్మెంట్ చూసి వీళ్ళందరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోవాలి మ్యామ్. అలా ఉండాలి పార్టీ. వామో, వీళ్ళకి మళ్ళీ పెళ్ళా? మ్యామ్, వీళ్ళంటే వీళ్ళు కాదు, వీళ్ళంతా. ఓకే. పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్ళంతో హ్యాపీగా కాపురం చేయాలి. అవన్నీ కాదు కానీ ఇగో పార్టీలో కంపల్సరీ మందులు ఉండాలి, అర్థమైందా? తెచ్చాను రామ్ ప్రసాద్. నూకరాజు కోసం షుగర్ మందు, మన భాస్కర్ గారి గురించి బీపీ మందు, మీ గురించి పురుగుల మందు. మళ్ళీ వచ్చినప్పటి నుంచి మందు అంటే ఇలాగే ఉంటది మా పంచు. సరే, ఇంతకీ ఆ పార్టీ ఎలా చేస్తారో మేము చూస్తాం, మమ్మల్ని ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తారో మేము చూస్తాం. రే పద భాస్కర్ కూర్చొని చూడండి మేము ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తాము. మ్యామ్, ఈ మానస్ బ్యాచిలర్ పార్టీ అంటే ఎలా ఉండాలంటే 2 రాష్ట్రాలు 2 తరాలు మాట్లాడుకునేటట్టు ఉండాలి. ఇక మాకు వదిలేయండి. మీరెప్పటికీ మర్చిపోలేనంత విశేషంగా ఈ ఎంటర్టైన్మెంట్ మేము సెట్ చేస్తాంగా. మీరు కూర్చొని ఎంజాయ్ చేయండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మీరు కూడా అక్కడ రెస్ట్ తీసుకోండి. ఓకే, అద్రిపోవాలి పార్టీ. అసలు మానస్, డోంట్ వరీ, మీ బ్యాచులర్ పార్టీ ఎందుకంటే ఇది లాస్ట్ టైం అండి మీరు సింగిల్ గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీ బ్యాచులర్ పార్టీ అసలు నెక్స్ట్ లెవెల్ గా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే మాతో పాటు ఐఎమ్ షూర్ చాలా మంది అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు పెళ్లి చేసుకుంటున్నారని, సెటిల్ అవుతున్నారని. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ మానస్ బ్యాచులర్ పార్టీ. మానస్, ఇప్పుడు దాకా మీ బ్యాచులర్ పార్టీ క్రేజీగా జరిగింది. నౌ ఇట్స్ టైం ఫర్ సమ్ మ్యాడ్నెస్. మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, ఛాన్స్ దొరికినా అపకు మింగిల్. బోలో మామా లౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, లైఫ్ లో ఇదే కదా బెస్ట్ యాంగిల్. గెస్ వాట్, కొన్ని రోజుల తర్వాత మానస్ ఈ పాట పాడలేకపోతాడు. నో మోర్ సింగిల్ మానస్. వెల్కమ్ గైస్, వెల్కమ్ టు మానస్ బ్యాచులర్ పార్టీ. సో గైస్, ఎంజాయ్ ద బ్యాచులర్ పార్టీ. ఒక చిన్న మ్యాడ్ దంషరాడ్ రౌండ్ ఆడితే ఎలా ఉంటది బ్యాచులర్స్ చెప్పండి. మరి ఫస్ట్ ఆఫ్ కోర్స్ ద బ్యాచులర్ పార్టీ మానస్, రండి. సో మానస్, నేను మీకు ఇప్పుడు ఒక పాట చెప్పబోతున్నాను, అది మీరు మీ టీం వాళ్ళకి యాక్ట్ చేసి చూపించాలి. అండ్ వాళ్ళు ఈ పాట 30 seconds లో గెస్ట్ చేయాలి. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్, రెడీ. నవ్వు, నీ నవ్వు చాలు, పూలు వాసన. నవ్వు మల్లెపూలు, తవ్వింది మల్లె చెండు. నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్.
మొత్తానికి వాళ్ళు 30 సెకండ్స్ డ్రాప్ గెస్ట్ చేస్తారు కాబట్టి మానస్ బ్యాచులర్ టీమ్ 1 పాయింట్. ఆల్రైట్, హుషియార్ గా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు కాబట్టి ఇట్స్ యువర్ బోనీ టైం. రండి. చిరంజీవి గారు జగదేక వీరుడు అతిలోక సుందరి పాట. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిరంజీవి గారు పాలు పితికేదే అవురా అమ్మక చెల్ల ఆలపించున్నాడు ఎలా మొత్తానికి రామ్ ప్రసాద్ వల్ల టీమ్ కి 1 పాయింట్. పాపం బ్యాష్ చేసేస్తున్నారు, అక్కడ ర్యాక్ చేసేస్తున్నారు. కాదు మ్యామ్, ఒక్క నిమిషం మ్యామ్. స్టార్టింగ్ లో వీడు ఏదో చేశాడు మ్యామ్, అది ఏంటి అడగండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్. ఔరాన్ తెలుగులో ఎలా చెప్తారో అర్థం కాక ఆరా ని ఇమాజిన్ చేసుకుని ఎలా చేయాలని ట్రై చేశాను. ఇది మరి అన్యాయం రామ్. అది ఔరత్ నే ఔరా. ఆల్ రైట్, సో టీమ్ 1 పాయింట్. మరి ఇటువైపు నుంచి నైనిషా రండి. ఓకే, సో ఇది కూడా పాట కాదు, రష్మికే అంత కష్టంగా ఉంటే పాట విని అర్థం చేసుకోవడానికి తను ఎలా చెప్తుందో. నేను ఫస్ట్ టైం కాదు ఆడుతుంది అంశ, పాటలో పాడే విధానంలో ప్రాబ్లం ఉంది. వి ఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ హర్. కమ్ ఆన్. చల 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 పార్. గాలివానలో వాన నీడలో పడవ ప్రయాణం. కమ్ ఆన్ బాయ్స్. మానస్ బ్యాచులర్ టీమ్ 2 పాయింట్స్. ఆల్రైట్, సంగీత్ రండి. మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్ జాన్ సే దొరికిన అబక్ మింగిల్ బోలో మామా లౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్. ప్రభాస్ గారు మెల్లగా కరగని రెండు మనసుల దూరం. ఆల్రైట్, టీమ్ మ్యాచ్ 2 పాయింట్స్. మరి ఇటువైపు నుంచి కాజల్ రండి. ఇప్పుడు పాట కాదు, డైలాగ్ ఇస్తున్నా. డైలాగ్. నాన్న, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. నాన్న, ఈ చదువులని నా వల్ల నాన్న, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులన్నీ నా వల్ల కావడం లేదు. ఆల్రైట్, సో టీమ్ మానస్ 3 పాయింట్స్. నితిన్ రండి. ఇది చాలా ఫేమస్ డైలాగ్ అండి, వినండి రండి. రెడీ. హీరో గారు ఎన్టీఆర్. ఏ సినిమా అండి? యాక్షన్ ఓన్లీ. జనతా గ్యారేజ్, యమదొంగ, స్టూడెంట్ నెంబర్ 1, నరసింహుడు. ఒక వర్డ్ ట్రై చేయండి ఏంటని. టైం అప్. ఏమంటివి మానవ జాతి నీచం, అది కదా. నిజంగా మాట్లాడక. రాగి హైట్. ఎండ కొడుతుందా? ఎండనక వాననక వాగనక రప్పనక ఉప్పనక తిప్పనక. డైలాగ్ ప్రాపర్ గా చెప్పాలి. మాకు మొత్తం బిట్ బై బిట్ చెప్పించారు. నేను చెప్తా. మీరే చెప్పాలి. ఎవరొకరు చెప్తారు మా దాంట్లో. ఎవరో ఒకరు చెప్పొచ్చు. ఎండనక వాననక వాగనక వరదనక ముప్పనక ముల్లనక ముత్తకనక కోడి కోత కోయగాన. ఒక్క నిమిషం, 1 సెకండ్. ఇప్పుడు మీరు ఒరిజినల్ డైలాగ్ ప్లే చేయండి. దీనికి మ్యాచ్ అయితే పాయింట్ ఇవ్వండి.
ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంప. పోయింది పోయింది పోయింది, థర్డ్ డైలాగే పోయింది. కాజల్, ఒక్కసారి మనసాక్షితో చెప్పండి, స్వాతి గారు ఫస్టే అన్ని మొత్తం చెప్పారా? మేము ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చాము. వన్ ఫైనల్ సెటిల్మెంట్. సరే, ఇప్పుడు డైలాగ్ కూడా విన్నారు కదా, సేమ్ డైలాగ్ ఎవరైనా చెప్పండి, ఇచ్చేస్తాం. రేయనక పగలనక వాగనక వరదనక ముళ్ళనక ముంపనక. ముందు ముందు ఫస్ట్ డైలాగే తప్పు, ఎండనక వాననక. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక ముళ్ళనక ముప్పనక పామనక పప్పనక కోడి కూత కోయగానే నాగులెత్తి పొలం చేరి. ఇంతకన్నా ఎవరు చెప్తారు? ఆల్ రైట్ టీమ్ 3 పాయింట్స్. ఇప్పుడు వచ్చి డంప్ స్టార్ట్ చెప్పడం మేడం తెలియదు కదా, మేడం దాన్ని చేంజ్ చెప్ప ఒకసారి ఒకటి. మీరు అక్కడ కూర్చొని చేయండి మేడం, ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళే పాయింట్. నేను చేసే యాక్షన్స్ చూసి ఎవరు చెబితేనా? ఓకే ఓకే. సో సరదాగా సాగిపోతున్నా ఇదిలో ఇప్పుడు పాట. నేను చెప్పబోయేది, యాక్ట్ చేసి చూపించబోయేది పాట. అండ్ ఈ పాట నాకు కూడా తెలియదు, నేను కూడా గెస్ట్ చేయబోతున్నాను. నేను దీనికి ముందు ఒక రెండు క్లూ ఇచ్చేస్తాను మీకు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదంటే ఓల్డ్, ఇదంటే మిడిల్, ఇదంటే న్యూ. 3, 2, 1 స్టార్ట్. కడుపు. అమ్మా అనే హీరో ఎవరు? నేను పుట్టాను లోకం గుడిసింది, గుగ్గు గుడిసింది. పుట్టింటోలు తరిమేశాడు, పెట్టుకున్నాడు, వదిలేశాడు. పాడండి. పుట్టింటోలు తరిమేశారు, పట్టుకున్నోళ్ళు వదిలేశారు, పట్టుమని పదాలేనురా నా సామి. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ డంప్ షరాడ్ రౌండ్ విన్నర్స్ వచ్చి మూవీ టీమ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న మానస్ బ్యాచులర్ పార్టీలో ఇప్పుడు ఓ స్పెషల్ సెగ్మెంట్, వాచ్ అండ్ ఎంజాయ్. ముద్దుల ముబారావు గారు పెద్దమ్మాయి 18వ ఏట పైడేసుకుందంట. చిన్నవి సకల్ సిట్టమ్మ గారి చిన్న కోడలు 40వ ఏట నీళ్ళు నోసుకుందంట. రంగులు రాజారావు గారు 3వ అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యవతి వాళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో ఆడే చెప్పుకుంటారంట. మొదలటి దుబాయ్ సత్యవతి. దుడ్డు కావాలన్నాడు, దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు. డబ్బులు కార్డు కొంటానే డబ్బులు పంపిమన్నాడు. ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు. ఈస్ట్ వేస్ట్ లో కొంటానే ఇంకా పంపిమన్నాడు. సాలిడ్ గా సెటిల్ అయ్యామంటూ బోలెడు ఆశతో ఫ్లైట్ దిగితే ఈస్ట్ వేస్ట్ ఇంటిలో నా డబ్బులు కార్డు పెట్టుబడిన సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను. పిల్లాని భావనిస్తావా, అప్పు సెట్ చేసి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా, దుబాయ్ సెంటు బుట్టిలోన ముంచుకొస్తాను. అరే అమ్మోయిన భావనిస్తానా, ఆయిల్ బావిలోన దూకనిస్తానా. అమ్మోయిన భావనిస్తానా, వీడి చెట్టు నీకు అంటనిస్తానా. మన దుబాయ్ సత్యవతి దుమ్ము దులిపేసింది. ఇప్పుడు గాజులు సిట్టమ్మ మీ ముందు గలగల వచ్చేస్తుందో. గద్దల తప్పుడు విన్నాడా, ఎక్కడికెళ్ళావంటాడు. కాకుల ఊపుడు విన్నాడా, ఎవడికి సైగలు అంటాడు. పక్కింటోడికి పొలమారిందా, నువ్వే తెలిసావంటాడు. పొరిగింటోడికి జ్వరం వచ్చిందా, నీపై దిగులని అంటాడు. దోమ పుట్టిందన్నానా, ఆడామగా అంటాడు. పొడిసీమ పుట్టిందన్నానా, సిన్న
పాపం. ఇల్లాని భావనిస్తావా ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను ఇల్లాని భావనిస్తావా నా మొగుడుకున్న డౌటులన్నీ రెట్టు చేస్తాను అమ్మోన భావనిస్తానా అంత గొప్ప లక్కు నీకు దక్కనిస్తానా అమ్మోన భావనిస్తానా వాడికున్న దిక్క నీకు ఎక్కనిస్తానా ఈ ముగ్గురు కథలైతే నాకు తెలుసు గాని ఇదెవరో కొత్త బండరా బాబు రయ్యమని గుద్దుకుంటూ చేతంది. ఇలియానాకే ఈర్ష పుట్టే నడుమే నాదని అన్నాడు మైతకానికి దమక్క తిరిగే ఉడికే నాదని అన్నాడు శ్రేయాకే సమట్లు పుట్టే సోకే నాదని అన్నాడు అనుష్కానే ఎనక్కినట్టే సరికే నాదని అన్నాడు ఫ్రంట్ బ్యాక్ చూశాడు మెంటలికి పోయాడు అప్పుడవును చూశాడు అప్పడం అయిపోయాడు ఫేస్ చూసి ఫేస్ చూసి ఫేస్ చూసి ఫ్రీజ్ అయిపోయి బాచులు మొత్తం లూజ్ అయిపోయి పాపకి నేను సరిపోనంటూ పారిపోయాడు అబ్బో అంత గొప్ప ఫేసా జర మాకు కూడా చూపించరాదే. పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే సప్పరిస్తాను పిల్లాని భావనిస్తావా నోటి మాటతోనే నంచుకుంటాను పిల్లాని బావనివ్వకు నమ్ముకున్న తోడనెప్పుడు వీడనివ్వకు పిల్లాని బావనివ్వకు జీవితాన్ని మోడులాగా మారనివ్వకు వెల్ డన్ లేడీస్, వెల్ డన్. సంజన గారు ఎలా అనిపించింది వీల్ పర్ఫార్మెన్స్? చాలా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. సూపర్ గర్ల్స్, ఫెంటాస్టిక్. ఈ బ్యూటిఫుల్ డాన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్. సో ఈ పర్ఫార్మెన్స్ చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. సో మానస్, మీ బ్యాచులర్ పార్టీలో ఇప్పుడు ఒక గేమ్ రౌండ్ మేము ప్లాన్ చేసాము. ఓకేనా? రెడీ ఫర్ ఇట్? మరి ఈ గేమ్ లో ఎవరెవరు ఆడబోతున్నారో సెగ్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాము. యాజ్ ఆఫ్ నౌ కెన్ వి హావ్ ద ప్రాపర్టీస్ ప్లీజ్? ఓకే, మన ముందు కొన్ని చెడ్డీ, దాని పక్కన చెడ్డీ గ్యాంగ్, మన ముందు కొన్ని షార్ట్లు, పక్కన షార్ట్ గ్యాంగ్లు. మన డే టు డే లైఫ్ లో వాడిన వస్తువు మన ముందుంది. మరి ఈ వస్తువుని మీరు చేతులు వాడుకుంటా వేసుకోవాలి. చేతులుంటేనే వేసుకోవట్లేదు. రే అందరూ నీలా ఉండర్రా. గేమ్ అర్థమైందా? అర్థమైంది. ఓకే, మ్యూజిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యూజిక్ ఎండ్ అయినంత వరకు లోపల ఈ గేమ్ ఆడాలి. ఓకేనా? ఎవరు ఎంత దాకా ప్రాపర్ గా వేసుకుంటారో వాళ్ళు విన్నర్స్. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది నేను చూడలే.
ఒరిజినల్ చెడ్డి గ్యాంగ్. నేను అనుకున్నాను భాస్కర్ గారి స్పీడ్ చూసిన తర్వాత మీరే కంప్లీట్ చేస్తారేమోనని. అండ్ ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా మన కార్తిక్ కూడా కరెక్ట్ గా ట్రై చేశారు, బట్ ఆయన చాలా లేట్ అయ్యారు. భాస్కర్ గారు కొంతవరకు అయితే ఓకే, రామ్ ప్రసాద్ గారు ప్యాంట్ మీద వేసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ సూపర్ మ్యాన్. వీల్ వరకు అయితే వీళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ చూపించారు. తీయండి. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో మన ఆర్టిస్టులు ఇంత ఎనర్జీగా ఉంటారు కదా, మరి వీళ్ళు సెట్స్ లో ఎలా ఉంటారో, ఎలా రెడీ అవుతారో, ఎలా ఉంటారో చూద్దామా? హలో గైస్, హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడు మనం ఇంకా మన షూటింగ్ లో ఒక్కొక్క రూమ్ లో ఏం చేస్తారో మనం చూద్దాం. ఎందుకంటే చాలా మంది షూటింగ్ లో పోకుండా రూమ్ లలో కూర్చురు. ఫస్ట్ దొంగలు మా రూమ్ లో ఉంటారు. ఒక్క నిమిషం. ది గ్రేట్ సద్దాం గారు ఉంటారు. సద్దాం గారు రూమ్ ఇది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. యాదవ్ రాజు గారు ఆడు చిల్లర్ పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చూద్దాం దా ఏం చేస్తారు. గారు అని కూడా రాయలేదండి పేరు. జరుగు. బేసిక్ గా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. చూడు మందు తాగుతుంది. ఇగో ప్లీజ్ వద్దు, మీడియా చూపియద్దు. ఇది ఎంతవరకు నిజం? ఇట్లా షూటింగ్ ఉన్నప్పుడు మంద ఆగొద్దు. ఆడు కలిపినాం. సిగ్గులేదారా బలివిరి గారే? ఏదైతే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. షూటింగ్ వచ్చిన షూటింగ్ చేయడం తెలియదా నీకు? తిరుడే. అరే 11 గంటలకు వస్తారు ఎవడన్నా షూటింగ్ కి. అరే ఆనికి అట్లా కదరా, ఆనికి పనిష్మెంట్ ఇవ్వాలి. కొడుకు చికెన్ తిన్నారా? చికెన్ ముక్కలు బొక్కలు తెచ్చింది ఎవరు? నేను తెచ్చిన. మరి నువ్వు తెస్తే నువ్వే కదా పెట్టి. నాకు తెలియకుండా తింటున్నాడు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు రామప్రసాద్ అన్న దగ్గర పోదాం. ఆయన ఏం తింటాడో చూద్దాం. ఆయన భలే తింటాడు. అంటే డైలాగ్ దాని తింటాడు. అది చూద్దాం ఏం తింటాడు. రామప్రసాద్ రామప్రసాద్ అన్న నువ్వు అప్పుడే ముసలాడు అయిపోయింది. రామప్రసాద్ అన్న ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? రామప్రసాద్ అన్న నమస్తే. అన్న బాత్రూమ్ ఉన్నాడు. ఎవడు అడిగాడు నిన్ను? సో నాకు తెలిసి ఇందులో ఉంటాడని చెప్పి దొరికిపోయారు. అన్న మీ రూమ్ లో లేకుండా ఏం చేస్తాను? మీ రూమ్ లో ఎక్కడేం చేస్తున్నారు మీరు? కాదు ఇది మేకప్ దే. ఇది బేసిక్గా రియాజ్ గానికి సంసారం చేస్తారు దీంట్లో. మీరు ఏం తిన్నారు లంచ్? మేమా బ్లాక్ అవుతారేంద్రా మీరు? ఏం చేయడానికి వచ్చారా నాయనా మీరు? ఏదో మాట్లాడదాం అనుకుంటుండు కానీ బ్యాడ్ అయిపోతుంది సద్దాం గాడు. ఏం మాట్లాడడానికి వస్తలే వానికి. సో నెక్స్ట్ ఎవరనేది చూసుకుందాం. పోదాం. ఈయన రాజు, మొన్ననే పెళ్ళయింది స్టెల్లా తోటి. మీ అందరికి తెలుసా విషయం? అరే నువ్వు కావాలని అమ్మాయిని ముంగడు చెప్తున్నారా పెళ్ళైందని? నీకు లవర్ ఉందని చెప్పినా? శ్రీదేవి డ్రామా కంపెనీలో సాంగ్స్ చూసాం కదా, ఆ సాంగ్స్కు సంబంధించి షెట్ ప్రాపర్టీ ఇక్కడ తయారు చేస్తారు మన వాళ్ళు. ఇదిగోండి ఇవన్నీ ఇట్లా చేసేసి తర్వాత మనకు అక్కడ తగిలిస్తారనమాట. ఇది రెక్క ఇట్లా తగిలించుకొని వస్తారు. ఒకసారి ఎగురు ఎట్లా ఎగురుతారు? ఇదిగోండి మన ఇంద్రా సినిమాలు ఉంటుంది కదా, వీరశేఖర్ రెడ్డి ఓకే కోవాలి పీకేస్తే రే పిచ్చిలేసింది అవే. కోసుకోరా పీక. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇదంతా చెత్త కనిపిస్తుంది కదా, ఇదంతా రష్మి మేకప్ తీసింది. ఆ మేకప్ గుట్టే ఇది. సో ఇట్లాంటివి చాలా ఉంటుంది. అక్కడంతా డబ్బాలు ఉన్నాయా, ఆ డబ్బాలన్నీ మొత్తం మేకపే. సో ఈవినింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత ఆ డబ్బాలలో మొత్తం మేకప్ వేస్తారు. మనం ప్రజలకు చూపించాలనుకుంటున్నాం. రామ్ ప్రసాద్ గారు మీరు రిహార్సల్ అప్పుడు
ఏం చేస్తున్నారు అనేది మన ఆడియన్స్ కి ఓ మై గాడ్ చూసారా గైస్ హైపర్ అది ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అన్న? సరే ఇవన్నీ తర్వాత వీళ్ళ నాన్న బాత్రూమ్ లో తాగి పడిపోయాడు. యాక్చువల్లీ ఈ రూమ్ మా అందరికంటే ఎక్కువ మా నాన్నే వాడతాడు. అది ఎవరికి ఇచ్చారు చెప్పు ఫస్ట్. మాకు అదే అరే అందరికంటే ఎక్కువ మీ నాన్నే వాడతాడని శాంతి స్వరూపుకెళ్ళి చూస్తావేంట్రా? అలాగే మనకి అందాల తార నయనతార కూడా ఉంది. కరెంట్ తార. మీరు చేసిన తప్పు ఏంటంటారా, ఇక్కడ అందరికంటే సీనియర్ ఫనన్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా. తోటి కొన్ని పంచులు చెప్పాడు, అది ప్రాక్టీస్ చేస్తున్నా. సూపర్ మార్వెలస్ వండర్ఫుల్. yes శాంతి what you want in this room? సెకండ్ ఎపిసోడ్ అంటే నైట్ ఎపిసోడ్ ఇది. శ్రీదేవి డ్రామా కంపెనీలో శ్రీదేవి వేరు, డ్రామా మేము కంపెనీ. ఫ్రెండ్స్ ఇలా అయితే చాలా సరదాగా జరుగుతుంది. అలాగే మిగతా రూమ్ లో వేరే వేరే ఆర్టిస్టులు ఉన్నారు, అక్కడ కూడా వెళ్ళి చూద్దాము. yes sir we will do more practice, more fun and more rating. okay, all the best. మనము ఇలాగే జనాల్ని ఆశ్చర్య గ్రంథంలో ముంచేస్తాం. రమేష్ అన్న ఏం చేస్తున్నాడో చూడండి. we will discuss కంటెంట్. ఎప్పుడు తను కంటెంట్ పంచెస్ ఫన్ అనా. షూట్కి ముందు మనం ఎలా ఉంటాం అనేది ఆడియన్స్ కి చూపిస్తున్నాము. ఈ సెగ్మెంట్ కి వీఆర్ బోత్ ఆర్ యాంకర్స్. సో కాదు, షూటింగ్ ముందు మనం అన్నాం ఏంట్రా? అదే మనమందరం ఎలా ఉంటాం ఆడియన్స్ కి. ఏం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు నేను శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం నేను వచ్చి అది ఏం చెప్తారా అని చూస్తే ఇంకెవరు రాలేదు అనుకుని వచ్చింది. అన్న నీ స్పాంటినిటీ తెలుసు కదా అన్న, నువ్వే అనుకుంటావని. సో ఇలా అయితే ఫన్నీగా మేము రెడీ అవుతాము. అలాగే రెడీ అయిన తర్వాత స్టేజ్ మీద కూడా అంతే ఫన్గా ఎపిసోడ్ అయితే మేము స్టార్ట్ చేస్తాము. సో ఫ్రెండ్స్ ఇది నరేష్. Yes. We will talk to someone. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత క్రేజీగా ఉంటారు వీళ్ళు. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న మానస్ బ్యాచులర్ పార్టీలో ఇప్పుడు ఓ స్పెషల్ సెగ్మెంట్. వాచ్ అండ్ ఎంజాయ్. ఉదయించిన సూర్యుడినడిగా, కనిపించని దేవుడినడిగా, నా గుండెలో నీ గుడినడిగా, నువ్వెక్కడని చలిపెంచిన చీకటినడిగా, చిగురించిన చంద్రుడినడిగా, విరబూసిన వెన్నెలనడిగా, నువ్వెక్కడని చిట్టవే చలి నువ్వెక్కడే నా జాబులి, ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే, వెచ్చని నీ కౌగిలి, చిత్రాలు చేసని చక్కిలి, ఇప్పుడు ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే. తగిట తగ్ తగ్ తగిట తగ్ తదిం తగిట తగ్ తంగడ తరిగిట తరిగిట దిం తగిట
నిజమై రావే నన్ను చేరవే హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వే గుండె చప్పుడికి తాళం నువ్వే ఎదను నీకు సుస్వరమైనావే నన్ను చేరవే హే ఉదయించిన సూర్యుడి నడిగా కనిపించని దేవుడి నడిగా నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడి నడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడని నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్ల మండుతోంది కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది దూరాన్ని తరిమి వేసే కడిగా మన దరికి చేరుకుంది ఏమి మాయమో ఏమో గాను నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని హే నువ్వు ఎక్కడున్నావో గాని నన్ను కాస్త నీ చెంతకు రాని నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపని హే ఉదయించిన సూర్యుడి నడిగా కనిపించని దేవుడి నడిగా నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడి నడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడని What an exceptionally perfect performance. What a dedication. అసలు మీ బ్యాచులర్ పార్టీలో మీరేలాంటి తోప్ పర్ఫార్మెన్స్ ఇచ్చి స్పెషల్ అట్రాక్షన్ అయిపోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఏంటి? ఇంత వండర్ఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసిన కొత్త మాస్టర్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ టైం కొరియోగ్రాఫ్ చేసిన మదర్ మాస్టర్. సో ఓవర్ టు యూ ఇందుజ గారు. ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఇన్ఫాక్ట్ ఈ డెడికేషన్ మీకు ఎలా అనిపించింది? మనస్ ఒకే వర్డ్, హీరో. Oh my God, that was awestruck performance. God bless and long live. First time Sridevi Drama Company ki choreograph chesaru. I'm going to put you with a title, Mind Blowing Mother. You are amazing. నేను ఎన్నో performances మానస్ గారిది ఇక్కడే ఈ స్టేజ్ మీద చూశాను. I'm telling you, this is the best performance of Manas ever. బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు మీరు. ఓ మై గాడ్, ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్మెంట్ నిజంగా చెప్పాలంటే ఒక సినిమాలో చూసినట్టే అనిపించింది. సూపర్ మాస్టర్, లాంగ్ వే టు గో, ఆల్ ది బెస్ట్. మానస్ గారు, వి కాంట్ లీవ్ ద ఫ్యాక్ట్ దట్ మీ లేడీ లవ్ పేరేంటి, అసలు ఇవన్నీ ఎలా జరిగింది? కమ్ ఆన్, క్విక్లీ. తన పేరు శ్రీజ. 23rd చెన్నై ఫ్లైట్ కి వెళ్ళాను. ఓకే చెప్పాను చూడంగానే. 27th కి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది. Lucky to have Srija. ఫ్లైట్ తీసుకొని వెళ్ళారు, ఓకే చెప్పారు. కరెక్ట్ గా 3 days తర్వాత ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. సో ఇంత లైట్నింగ్ ఫాస్ట్, అసలు వాట్ హ్యాపెండ్? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కాబట్టి అలా సెట్ అయింది, అలా కుదిరింది. సో నేను తనతో ఒకటే మాట, నన్ను సెకండ్ రోజున నాకు పెళ్లి చేసినా పర్వాలేదు అంటే తను
అక్కడ డేట్ ఇంపార్టెంట్ అన్నమాట. బట్ స్టిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, సో ఎవ్రీ ఇయర్ ఐ సెలబ్రేట్. నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోయినా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ ఒకేషన్ లో ఇది ఇంకా మెమరబుల్ గా అయిపోయింది నాకు, అండ్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ లక్కీ టు హ్యావ్ శ్రీజ. శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున హోల్ హార్టెడ్లీ విషింగ్ శ్రీజ అండ్ మానస్. థ్యాంక్ యూ మ్యామ్. రామ్ ప్రసాద్ గారు మీ ఎంగేజ్మెంట్ గురించి కూడా చెప్తారా? మానస్ సీరియస్ గా విషయం చెప్పాలి. ఎవరైనా డాన్స్ చేస్తే హీరోలా వేస్తారు, కానీ హీరో డాన్స్ చేసినట్టు నిజంగానే ఇరగదీసావు. కానీ ఈ రోజుల్లో కూడా అసలు అరేంజ్ మ్యారేజ్ కదా ఇది, ఇలా చూసి వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటా నేను నిజంగా షాక్ లో ఉన్నాను. నిజంగానే మా మానసుని చూస్తే ఆల్రెడీ మంచి లవర్ బాయ్ లాగా 3 అమ్మాయిలు తిప్పించుకుంటున్నాడే అని ఫీల్ ఉన్నాను ఇలాగా. సో ఈ రోజుల్లో కూడా ఇలా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చెప్పానా వీళ్ళని మాట్లాడనిస్తే చెడగొడతారు పెళ్ళని. అప్పుడెప్పుడు ఇంద్రదేవన్ చూసాను ఇంట్లో చెప్పిన మ్యారేజ్ చేసుకోవడం, దాని తర్వాత మళ్ళీ మనస్ లవ్ మ్యారేజ్. నువ్వు ఊరుకో. సూపర్ మానస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you Ram Prasad garu, and thank you so much Manas and Master, and all the best to you and Srija, and once again congratulations. Thank you so much. All right, so మన మానస్ బ్యాచులర్ పార్టీ ఎంత గ్రాండ్ గా జరిగింది చూసారా? 2 కాదు 3 కాదు 4 తరాలు ఇంకా మాట్లాడుకుంటారు. పార్టీ అయితే బాగానే ఉంది, కానీ మేము ఒక 50% సాటిస్ఫై అయ్యాం. నాకు తెలిసి మానస్ పెళ్లి ఈవెంట్ కూడా మనం చేయాలి కాబట్టి ఆ పెళ్లిలో డిసైడ్ అవుతాం పూర్తిగా మేము. సరే మానస్ మీరు హ్యాపీయా? నేను చాలా హ్యాపీ. అంటే పెళ్లికి హ్యాపీయా లేకపోతే ఈవెంట్ కి హ్యాపీయా? రెండిటికా. ఆహా, అయితే మీ పెళ్లి ఈవెంట్ కూడా మమ్మల్ని పిలవాలి తప్పకుండా. అయితే ఈ ఈవెంట్ పేమెంట్? ఈ ఈవెంట్ మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా, సో దీనికి ఏం లేదు, పెళ్లికి బాగా చేయండి, డబుల్ ఇస్తా పేమెంట్. ఏంటి ఒక పేమెంట్ కి 2 ఈవెంట్లు చేయాలా మీకు? మానస్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. అయినా మీ పెళ్లికి మా గిఫ్ట్ గా ఈ ఈవెంట్ ని పెట్టుకోండి. All right viewers, ఇది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ మానస్ బ్యాచులర్ పార్టీ స్పెషల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాము. See you again next Sunday. Have a happy Sunday. Bye.